ఇక్కడున్న ఈ మెగా వేగేసిన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ మెగా శిబిరానికి వచ్చారు కదా, మీరు సమస్యలు చూపించుకున్నారు. చూసుకున్నామండి. మీకు ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ దాదాపు ముందు ఓపీ రాయించుకున్న తర్వాత బీపీ చూశారు, షుగర్ చూశారు, తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్కి పంపిస్తున్నారు, పల్మనాలజీ ఉంటే పల్మనాలజీ పంపిస్తున్నారు. సో టోటల్గా కార్డియాక్ ప్రాబ్లం పంపిస్తున్నారు. బాగా చూస్తున్నారండి, బాగా మెడిసిన్స్ అని బాగా ప్రొవైడ్ చేశారండి. మన వేగేష్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంపు బాగా జరుగుతుంది మేడం. మరి నరేంద్ర వర్మ గారు ఈ ఒక్కటే చేయడం వల్ల గతంలో ఆయన చేసిన దాఖలు ఉన్నాయి. మేడం ఒక రకం చెప్పాలంటే సేవా తత్పరుడు మేడం. బాపట్ల నియోజకవర్గంలో వేగేష్ నరేంద్ర వర్మ అంత సేవా తత్పరుడు ఇంక లేరు, చూడలేరు కూడా. ఎందుకంటే ఇంటికి వాటర్ లేని ఏరియాలో మంచినీళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలకి హాస్పిటల్కి కానీ డబ్బులు పేమెంట్ చేయడం కానీ, లేదు ఇల్లు ఏదైనా కాలిపోయిన వాళ్ళకి ఇల్లు సహాయం చేయడం కానీ, అలా చాలా చెప్పడానికి సోమని. ఈ 2024కి నరేంద్ర వర్మ గెలుస్తారంటారు ఎమ్మెల్యేగా? సూపర్ డూపర్ మేడం. ఒక రకం చెప్పాలంటే మెజార్టీ లెక్కేసుకోవడమే. మెజార్టీ మీద పందాలు కాసుకోవడమే తప్పితే వేరే గెలుపు మీద అసలు నో డౌట్ అబౌట్ ఇట్. ఓన్లీ మెజార్టీ మీద పందాలు. రెడ్డి పరిపాలన చాలా బాగుంది అంటున్నప్పుడు ఎలా గెలుస్తారు మేడం? అతను దానికి ఉన్నాయి మేడం. ఎలా చెప్తానంటే 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఫ్రీ అన్నారు. ఎక్కడైనా ఉందా? సో మా మదర్కి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. వేదాంత హాస్పిటల్ పేరు కూడా చెప్తాను నేను, మళ్ళీ వేరే కూడా కాదు. గుంటూరు వేదాంత హాస్పిటల్లో నేను 7.5 లక్షలు ఖర్చు పెట్టాను. సింగిల్ ఎన్పి రాలేదు నాకు ఆరోగ్యశ్రీ. 1000 రూపాయలు దాటితే జనాలు మోసపోయారు మేడం. 400 రూపాయలు 300 రూపాయలు కరెంటు బిల్లు వాళ్ళు 13,000 4,000 స్టిల్ నాకు ఇవ్వాలా. మా అమ్మాయికి అమ్మఒడి 13,000 ఇచ్చి నా దగ్గర నెలకి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను. నా దగ్గర పెట్రోల్ రూపంలో, సరుకుల రూపంలో, కరెంటు బిల్లు రూపంలో అన్ని రకాలుగా మమ్మల్ని దోసాడు. నాకు ఇస్తుంది 13,000, నా దగ్గర తీసుకుంటుంది 1,20,000 రూపాయలు. సో నా 1,03,000 రూపాయలు నాకే బాకీ ఆయన జగన్మోహన్ రెడ్డి. ఎలాగా? అది అందరికీ తెలుసు మేడం, తెలిసిపోయింది. ఫస్ట్ తెలియలేదు. 1 ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ అందరూ కళ్ళు తెరిచారనమాట. ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? నరేంద్ర వర్మ. ఇంకా అసలు డౌట్ ఏముంది? అసలు నరేంద్ర వర్మ.